ప్రైజ్ ద లార్డ్. కొంచెం టెక్నికల్ ఇష్యూ, కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో దేవుడు తన కృపను చొప్పున దాన్ని సాల్వ్ అవటానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో కనెక్ట్ అవ్వాలని కోరుచున్నాము. శాలలో దాచెను తన గుడారపు మాటునా, దాచెను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా, నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై ఆశ్రయ
ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద ప్రెషస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన దేవుడు మన పక్ష నుండి అనేక అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నిశ్చయంగా ఈ రాత్రి కూడా దేవుడు దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు చేయువాడు కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, లెట్ us లుక్ టు గాడ్. ఈ రాత్రి దేవుని వైపు చూద్దాం. యేసయ్యా, నీ యొద్దకు వచ్చిన వారిని నువ్వెన్నడూ తోసివేయలేదయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించు, ఈ రాత్రి నన్ను బలపరచు యేసయ్యా. లార్డ్, ఈరోజు టుడే ఐఎమ్ డెస్పరేట్ లార్డ్ దట్ ఐ వాంట్ యూ టు స్పీక్ విత్ మీ. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడాలని ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చాను యేసయ్యా. నన్ను దర్శించాను అడిగితే తప్పక దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు కృంగిపోనక్కర్లేదు, నువ్వే సారిపోనక్కర్లేదు. నిశ్చయంగా మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈ రాత్రి నీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సభలో ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా నా తండ్రి నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభువా. ఈ రాత్రి మా అందరితో మాట్లాడు నాయనా. అయ్యా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, నీ బిడ్డలు ఎంతో ఆశతో దేవాను వారితో మాట్లాడాలని, వారిని బలపరచాలని, వారి పరిస్థితి నుండి వారికి విడుదల కావాలని నీ బిడ్డలు ఎంతో కృంగిపోయి నీ పాద సన్నిధికి వచ్చారు. నా యేసయ్యా, ఈ రాత్రి ప్రతి బిడ్డ పైన కనికరముతో కదిలించబడండి. Lord, I pray that you be moved with compassion for your people, Lord. నా తండ్రి, అయ్యా, నిశ్చయముగా నువ్వే చేయగలవని నీ దగ్గరికి వచ్చి ఉన్నారయ్యా. ఈ బిడ్డల్ని నువ్వు ఈ రాత్రి దృష్టి ఉంచమని అడుగుతున్నాను నా ప్రభా. ఏ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో దేవా, ఏ బిడ్డలు ఏ సమస్యలు చిక్కుకుపోయి ఉన్నారో దేవా, నీకు స్తోత్రం. ఏ బిడ్డలు కన్నీటితో ఈరోజు విన్నపాలు తీసుకుని నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడవు నా ప్రభా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఈ రాత్రి నువ్వు కనికరించమని అడుగుతున్నాను దేవా. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను నా ప్రభా, ప్రతి బిడ్డని నువ్వు దర్శించబోతున్నావు, ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడబోతున్నావు, ప్రతి బిడ్డకు కూడా విడుదల నాయన, ప్రతి బిడ్డ సమస్య నుంచి పరిష్కారాన్ని నువ్వు కలిగిస్తున్నావని ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా. నీకు స్తోత్రం నాయన. అయ్యా, ఒకవేళ తెలిసి తెలియక నీకు తిరుగుబాటు చేసి, నీకు వ్యతిరేకంగా పాపము చేసి నీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచి ఉంటే క్షమించు నాయన. ప్రతి బిడ్డని కూడా నువ్వు మన్నించు నా ప్రభా. నీ పవిత్ర రక్తముతో నువ్వు కడిగి శుద్ధిగా మార్చమని అడుగుతున్నాను. మై జీసస్, మై గాడ్, హల్లెలూయా రబా షందలా. నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించి నాయన, ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడి నీ కృపనిచ్చి నువ్వు నడిపించమని అడుగుతున్నాను నా యేసయ్య. నా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు. ఇప్పుడు వాక్యం మా ముందుకు రాబోతుంటుండగా నాతో మాతో నువ్వు మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నువ్వు మా మంచి బోధకుడివి. ఈ రాత్రి మా అందరితో మాట్లాడు. అల్పుడను, నన్ను అయోగ్యుడన్నాయన, నన్ను నీ సిలువ చెంటు మరుగుపరిచి మీరే నిలబడి మాట్లాడమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి కూడా మరి ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజే కొత్తగా మీలో ఎవరన్నా జాయిన్ అయితే వి వెల్కమ్ యూ టు దిస్ గ్రూప్. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శించి మీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. లెట్ us లుక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము యెషయా గ్రంథం 57వ అధ్యాయం. వి ఆర్ గోయింగ్ టు రీడ్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57. 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం.
మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకు దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ వాక్యం చేత నాతో మాతో నువ్వు మాట్లాడు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూసుకుందాం. ఇక్కడ మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నాడంటే కదా, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ఐ డ్వెల్ ఇన్ ద హై అండ్ హోలీ ప్లేసెస్. ఉన్నతమైన స్థితిలో పరిశుద్ధతలో జీవించేవాడు కదా, ఎవరు సమీపించలేని తేజస్సులో జీవించే ఆ గొప్ప దేవుడు ఈ రాత్రి ఏమంటాడు తెలుసా? నేను మీతో జీవిస్తాను. ఐ వాంట్ టు డ్వెల్ విత్ యూ కదా. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే, మరొకసారి ఆ మాట చదువుకుందాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడైన ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను ఏమంటాడు? అయినను నేను ఆ స్థలాల్లో నివసించే దేవుడను, బట్ స్టిల్ అయినను వినయము గల వారి ఏమంటాడు? వినయము కలిగిన ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈ రాత్రి ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి ప్రియ సహోదరుడా, సహోదరి. మహోన్నత స్థలములలో కదా, ఉన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో కదా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే ఆ గొప్ప దేవుడంట. అయినను నేను ఎవరి దగ్గర నివసిస్తాను? వినయము గల వారి యొద్ద నేను వచ్చి నివాసము చేస్తాను. I'm going to dwell with the people who are contrite in their hearts. వారి హృదయంలో వినయము కలిగి, ఎవరైతే నా దృష్టిలో కదా తగ్గించుకుంటున్నారో, దోస్ హూ ఆర్ హంబుల్, తగ్గించుకుంటున్నారో, నేను వచ్చి ఏం చేస్తానంటే వారితో కూడా నేను నివాసము చేస్తాను. వాట్ ఏ ప్రివిలేజ్! ఎలాంటి ఆధిక్యత చూడండి. ఒకవేళ నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒకళ్ళు వచ్చి, అమ్మా ఒక్కరోజు వచ్చి మీ ఇంట్లో నేను నివాసం చేస్తాను అన్నాడు అనుకోండి కదా, నేను ఒక 10 daysలో వచ్చి మీ ఇంట్లో నివాసము చేస్తాను అన్నాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మీ ఇంటి ముందు రోడ్డు సరిగా లేకుంటే ఇమీడియట్లీ కొత్త రోడ్లు వచ్చేస్తాయి కదా. మీ చుట్టూరు సరౌండింగ్స్ అంతా మొత్తం నీట్గా అయిపోతుంది. మీ ఇంటి చుట్టూరు సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా. ఎక్కడ లేని కెమెరామెన్స్ వచ్చేస్తారు, మీడియా వచ్చేస్తుంది, ప్రతిదీ వచ్చేస్తుంది. యు ఆర్ గోయింగ్ టు బి ఏ స్పెషల్ పర్సన్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. ఎందుకంటే కదా, మన భారతదేశపు కదా ప్రధానమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారనే కదా, దాన్ని బట్టి మొత్తము మారిపోతుంది. ఈ రాత్రి ప్రియ సహోదరుడా కదా, మన ప్రధానమంత్రి కన్నా, ఈ లోక అధికారుల కన్నా, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే నీతో నివాసము చేస్తానంటున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు డ్వెల్ విత్ యూ. ఈరోజు నువ్వు ఎవరివైనా సరే
ఒకటి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు. అయినను అంత ఉన్నత స్థలాల్లో, అంత పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడను, అయినను నేను వినయము గల వారి యొద్ద కదా, విరిగి నలిగిన హృదయము గల వారి యొద్ద, తగ్గించుకున్న వారి యొద్దకి నేను వచ్చి నివాసము చేసి వారిని ఉజ్జీవింప చేస్తానంటున్నాడు. ఒకవేళ దేవాతి దేవుడే నీ ఇంటికి వచ్చేస్తే, అంత గొప్ప మహోన్నతుడకు దేవుడే వచ్చి నీతో నివాసము చేస్తే, ఆయనతో ఎవరు వస్తారు? కొన్ని వేవేల దూతలు వస్తాయి కదా. ఆయన కదా ఉన్నతమైన మహిమ మన దగ్గరికి వస్తుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మన ఇంటికి వచ్చేస్తుంది, మనకు వచ్చేస్తుంది. వాట్ ఏ ప్రివిలేజ్! సహోదరుడా, సహోదరి, ఏ రోజన్నా నువ్వు గ్రహించావా? అంత గొప్ప దేవుడు వచ్చి ఈరోజు నీతో నివాసము చేస్తానంటున్నాడు. నీ ఇంటిలో ఏది లేకున్నా, ఏది కొదువున్నా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ఇఫ్ ద గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తుడగు దేవుడు వచ్చి నీతో నివాసము చేస్తే, నీ ఇంటిలోకి వస్తే, ఆల్ థింగ్స్ విల్ సెట్ ఇట్ సెల్ఫ్. అన్ని దానికి అదే అమర్చుకుంటుంది. అన్నిటికీ అన్ని బాగైపోతాయి. నీ ఇంటిలో దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, రోగం ఉండదు కదా. నీ ఇంటిలో వేదన ఉండదు. నీ ఇంటిలో ఎప్పుడూ ఆనందము, సంతోషంతో నింపబడబోతుంది. సహోదరుడా, ఈ రాత్రి నిజంగా ఆ సర్వోన్నతుడగు దేవుడు వచ్చి నీతో నివాసము చేయాలి అనంటే, దేవుడు నీతో ఒక కండిషన్, హీస్ గివింగ్ యూ అ కండిషన్, ఒక షరతు పెడుతున్నాడు. ఆయన ఎవరి దగ్గరికి వస్తాడంటే, రాజుల ఇంటికి వచ్చేవాడు కాడు, ప్రధానమంత్రి ఇంటికి వచ్చేవాడు కాడు, ఈ లోకంలో ధనికుడు ఇంటికి వచ్చేవాడు కాడు. ఆయన ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే, హీఈస్ కమింగ్ టు దోస్ హూ ఆర్ కంట్రైట్ ఇన్ దర్ హార్ట్. ఎవరు వారి హృదయంలో తగ్గించుకుంటున్నారు, ఎవరు వారి హృదయములో కదా ఈరోజు దేవుని సన్నిధిలో వినయము కలిగి కనిపిస్తున్నారు, వారిని ఉజ్జీవింప చేయడానికి నేను వస్తున్నాను. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఒంటరి వాడివే, ఒంటరి దానివే, బలహీనుడివే, బలహీనరాలివే. ఈరోజు నీలో ఏ సామర్థ్యత లేకపోవచ్చు, కానీ ఈ రాత్రి నిన్ను ఉజ్జీవింప చేయడానికి, నీతో నివాసము చేయడానికి, నీతో నడవడానికి, నీతో కదా ఆయన ఈరోజు కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే, నువ్వు ఆయన సన్నిధిలో తగ్గించుకుంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఈరోజు ఎంతగా నువ్వు ఆయన సన్నిధిలో వినయము కలిగి నువ్వు జీవించినట్టయితే, దేవుడు నీతో ఉండబోతున్నాడు. ఈ గ్రంథంలో అనేక మందిని మనం చూడవచ్చు. దేవుడు హనోకుతో నడిచాడు. యు నో వై గాడ్ వాక్డ్ విత్ ఎనోక్? ఎందుకు హనోకుతో దేవుడు నడిచాడు అనంటే, హనోకు దేవుని సన్నిధిలో కదా బహుగా వినయం కలిగిన వ్యక్తి. మోషే గురించి మనం చూసినట్టయితే, నిర్గమకాండంలో ఒక మాట అంటాడు చూడండి. నిర్గమకాండము మనం చూసినట్టయితే దేవుడు అంటాడు, మోషే దేవుని సన్నిధిలో కదా ఆయన నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడు, ఈ భూమి అంతటిలో మోషే ఎలాంటి వాడంట? సాత్వికుడంట. హీ వాజ్ ద మోస్ట్ హంబుల్ మ్యాన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు మనతో అదే చెప్తున్నాడు కదా. ఆయన ఈ భూలోకం అంతటిలో ఆయన బహు సాత్వికుడు అని దేవుడు మనతోటి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మోషే దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. హీ వాజ్ ద మోస్ట్ హంబుల్ ఇన్ ఆల్ హిస్ హౌస్. అందుకొరకే దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మై ప్రెజెన్స్ షల్ గో విత్ యు మోసెస్. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధి నీతోటి రావాలంటే,
దేవుడు నీతో ఉండాలి అనంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? బహుగా తగ్గించుకోవాలి. యు నీడ్ టు హంబుల్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుడంట వినయము కలిగిన వారిని ఉజ్జీవింప చేయడానికి నేను వచ్చి వారితో ఉంటాను. ఐఎమ్ గోయింగ్ టు స్టే విత్ దెమ్. నేను వారితో ఉండి నేనేం చేస్తాను? వారిని ఉజ్జీవింప చేస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మోషేని, అనోక్ని, ఏలియాని కదా అనేక మంది ప్రవక్తలను ఈ గ్రంథంలో మనం చూస్తే దే వర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. వారు సామాన్యమైన వారు కాదు కదా. వారితో దేవుడు ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ దెమ్. వారు అనేకమైన కార్యాలు కనులారా చూడగలిగారు. దానికి కారణం ఏంటిదంటే దేవుడు వారితో ఉన్నాడు. ఈరోజు దేవుడు అంటాడు, వినయము గల వారి మధ్యలోకి నేను వస్తాను. ఇదిగో నేను వారిని ఉజ్జీవింప చేస్తాను. ఆ ఉన్నత స్థలాల్లో జీవించే నేను ఏం చేస్తాను? అయినను మీ మధ్యలోకి వచ్చి నేను నివాసము చేస్తాను. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈ రాత్రి నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీలోకి వచ్చి, నీ కుటుంబంలోకి వచ్చి, నీతో ఉండి ఆయన నిన్ను ఉజ్జీవింప చేయాలని దేవుడు ఇష్టపడుతున్నవాడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కృంగిపోవద్దు. మోషేతో చెప్పిన దేవుడు, ఇదిగో మోషే సాత్వికుడు, మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కనుకనే దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళు మోషే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. యెహోషువతో దేవుడు అంటాడు, నేను మోషేకి తోడయ్యుండునట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటాను. యెహోషువ, ఒకవేళ ఈ గ్రంథంలోనిది జాగ్రత్తగా నువ్వు చదువుకుని కుడికి ఎడమకు నువ్వు తిరగనట్టయితే, ఇదిగో నా మోషే, నా దాసుడైన మోషే వలె నువ్వు కూడా తగ్గించుకుని వినయము కలిగి నువ్వు నడిచినట్టయితే, మోషేకి తోడయ్యుండునట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు అంటాడు, మోషేకి తోడయ్యున్న దేవుడను, యెహోషువకు తోడయ్యున్న దేవుడను ఈ రాత్రి నీకు కూడా నేను తోడై ఉంటాను. నీతో కూడా నేను నడుస్తాను. నిన్ను కూడా నేను ఉజ్జీవింప చేస్తాను. నువ్వు భయపడవద్దు కదా. మోషే మనం గమనించినట్టయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కలవరం చెందిపోతున్నారు. అయ్యా, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది, వెనకాలేమో శత్రువులైన కదా ఐగుప్తీయులు, వారు బలమైన సైన్యము కదా, ఎంతో ఉగ్రతతో, కోపాగ్రతతో వారు మన వెనకాల వస్తున్నారు. మనం ఏం చేద్దాము? వాట్ కెన్ వీ డూ? మమ్మల్ని ఐగుప్తులోనే ఉంటే బాగుండేది కదా మోషే, ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేయాలని చూస్తున్నావా? మా శవములు కదా అరణ్యంలో ఇలాగ అయిపోవాలా అని మోషే మీద సనుగుతూ గొనుగుతూ వస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బహు కలవరం చెందుతున్నారు. కానీ మోషేకి ఒకటి తెలుసు. ఏంటి తెలుసా? జీవము కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ద లివింగ్ గాడ్ ఈజ్ విత్ మీ. నేను సాత్వికుడను, నేను కదా తగ్గించుకున్న వాడను, నేను వినయము కలిగిన వాడను. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నది. గాడ్ ఈజ్ విత్ మీ. అందుకొరకే ఈ రాత్రి దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు నీవు కూడా మోషే వలె బహు ధైర్యము కలిగి జీవిస్తావు. ఎందుకు ఈరోజు పిరికితనము నిన్ను వెంటాడుతుంది? ఎందుకు నిన్ను భయము వెంటాడుతుంది? ఎందుకు కలవరం నిన్ను వెంటాడుతుంది అనంటే, దేవుడు నీతో లేడు. గాడ్ ఈజ్ నాట్ విత్ యూ. ఆయన సన్నిధి నీకు తోడుగా లేదు. అందుకొరకే మోషే అంటున్నాడు, మోషే బహు ధైర్యము కలిగి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని చూచి ఒక మాట అంటున్నాడు. చూడండి నిర్గమకాండం 14వ అధ్యాయము. విల్ రీడ్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం.
అందుకు మోషే భయపడకుడి, ఏమంటున్నాడు? మీరందరూ కలవరం పొందుతున్నారు కదా, భయపడకుడి. యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరేం చేయండి? ఊరక నిలిచి మీరు చూడండి, అంతే. ఆ జీవము గల దేవుడు నాతో ఉన్నాడు. మీకు కనబడకపోవచ్చు, కానీ ఆయన నాతో ఉన్నాడు. కనుక మీరేం చేయండి? ఊరక ఉండి మీరు చూడండి. స్టాండ్ స్టిల్ అండ్ సీ. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు. ఏమంటాడు అక్కడ? చదవండి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున ఏం చేయబోతున్నాడు? యుద్ధము చేయబోతున్నాడు. ఆ సర్వోన్నతుడగు దేవుడు, ఉన్నత స్థలాల్లో నివసించే ఆ దేవుడు ఈరోజు నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఊరక ఉండి నువ్వు చూడు, అంతే. అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో, అయ్యో నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతుందో, అయ్యో నా ఫైనాన్షియల్ పరిస్థితి ఏమైపోతుందో కదా, నా ఆరోగ్యం ఏమైపోతుందో, ఎన్నో విషయాల్లో కలవరముతో ఈ రాత్రి నువ్వు కూలిపోతున్నావు. ఈ రాత్రి నిన్ను బహుగా కృంగతీస్తుందేమో, కానీ మోషే అంటున్నాడు, ఇదిగో మీరు భయపడకుడి, మీరు ఊరక ఉండి ఇదిగో నేడు యెహోవా కలిగించు రక్షణని మీరు చూడండి. ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ దేవుడు నాతో ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ సర్వోన్నతుడగు దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు ఒకవేళ నీతో ఉన్నట్టయితే, ఆ సైన్యములకు అధిపతిగా యెహోవా నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. అందుకొరకే యెహోషువతో అంటున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ముందు నిలువ చాలడు, ఏ పరిస్థితులు నీ ముందు నిలువ చాలవు. ఎందుకు తెలుసా? మోషేకి తోడై ఉండునట్లుగా నేను నీకు తోడై ఉండబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ గొప్ప దేవుడు నీ తోడుంటే, ఆ గొప్ప దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? ఊరకే అలా నిలబడి చూడు, అంతే. స్టాండ్ స్టిల్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. నువ్వేం చేయొద్దు, ప్రయాసపడ అవసరం లేదు. నువ్వు ఊరక ఉండి నువ్వు చూడు, దేవుడు నీ పక్షాన ఎలా యుద్ధము చేస్తాడో, దేవుడు నీ పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తాడో. అక్కడ శత్రువులు ఏమంటున్నారు చూడండి. 25వ వచనంలో 14వ అధ్యాయము నిర్గమకాండం 14:25. వారి రథ చక్రములు, అక్కడ ఏమైందంటే ఐగుప్తి సైనికుల రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షముగా మనతో యుద్ధము చేయుచున్నాడు. అక్కడ చాలా బలమైన సైనికులు వారు రథ చక్రములన్నీ ఊడిపోయేలాగా దేవుడు చేశాడు. వారు బహు ప్రయాస పడుతున్నారు. వారు యుద్ధం చేయలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వారు ఏం చూశారు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలుకు దేవుడగు యెహోవా వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు. కనుక మనం ఏం చేద్దాము? వారి నుండి పారిపోదాము. విల్ రన్ అవే ఫ్రమ్ దెమ్. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి జీవము గల దేవుడని యెహోవా నీ పక్షాన ఉన్నట్టుగా నీ శత్రువులు చూడాలి. నీకు నిలబడిన వారు ఈరోజు ఏం సాక్ష్యం చెప్పాలి తెలుసా? ఫలాని వ్యక్తి పక్షాన జీవగల దేవుడైన యెహోవా వ్యాజ్యమాడుతున్నాడు.
అదుగో ఈ వ్యక్తి పక్షాన దేవుడుండి యుద్ధము చేస్తున్నాడు, మనము పారిపోదము రండి. ఈరోజు అలాంటి సాక్ష్యమును కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ గొప్ప దేవుడు నీతో ఉంటాడు అనంటే నువ్వు వినయము కలిగి ఆయన సన్నిధిలో బహుగా తగ్గించుకొని, ఈరోజు నువ్వు కనబడినట్టయితే, విరిగిన హృదయము కలిగి ఆయన సన్నిధిలో నువ్వు కనబడినట్టయితే, దేవుడు అంటాడు, అయినను నేను వారితో ఉంటాను, వారి మధ్యలో ఉంటాను, వారిని ఉజ్జీవింప చేస్తాను, వారి పక్షాన నేను యుద్ధము చేస్తాను. సహోదరుడా, దేవుడే నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు నిలబడగలరు? ఐగుప్తీయులు అంటున్నారు, పారిపోదాము రండి, వీరితోటి మనం యుద్ధం చేయలేమయ్యా. గాడ్ ఈజ్ విత్ దెమ్. వారి పక్షాన దేవుడు యుద్ధము చేస్తున్నాడు. ఓ వి కెనాట్ ప్రివేల్ అగైన్స్ దెమ్. వారి మీద మనము జయించలేము, వారి పారిపోదాము రండి అని ఐగుప్తులు గడగడలాడిపోతున్నారు. సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలి. సహోదరి, ఈ రాత్రి దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలి. ఎందుకు కలవరపడిపోతున్నావు? ఎందుకు భయపడిపోతున్నావు? ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఈరోజు కృంగిపోతున్నావు. మోషే అంటున్నాడు, భయపడకుడి, మీరు ఊరకుండి నేడు ఆయన కలిగించు రక్షణని మీరు చూడండి. వాట్స్ ఎవర్ యువర్ ప్రాబ్లం మేబీ, నీ సమస్య ఎంత పెద్దదై ఉండవచ్చు, నీ ముందు ఎర్ర సముద్రము, వెనకాల శత్రువులు, అటు ఇటు కొండలు, నీకు తప్పించుకునే మార్గము లేని స్థితిలో ఉండవచ్చు. ఇట్స్ ఓకే. కానీ ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడకు దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట? ఊరకుండి దేవుడు కలిగించే రక్షణని నువ్వు చూడబోతున్నావు. ఇజ్రాయెల్ ప్రజలు చేతులు కట్టుకుని జస్ట్ అలా నిలబడి చూస్తున్నారు. వారు చూస్తుండగానే ఐగుప్తు సైనికులందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. వారు శవములు తేలుతూ ఉన్నాయి. వారు చూసి, అయ్యా, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, హూ ఈజ్ లైక్ అంటు ది ఓ లార్డ్? ఎవరున్నారయ్యా? మా పక్షాన ఎంత గొప్ప యుద్ధాలు చేసే దేవుడవి, మా పక్షాన ఎన్ని కార్యాలను చేసే దేవుడవి. సహోదరుడా, సహోదరి, మోషే చూసిన గొప్ప కార్యాలు నీవు కూడా చూడాలంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఆనాడు చూసిన రక్షణను నీ జీవితంలో కూడా నీవు కూడా చూడాలి అనంటే దేవుడు నీ పక్షాన ఉండాలి. మీ పాస్టర్ గారు కాదు, ఎవరో మీ పక్షాన ఉంటే కాదు, నీ పక్షాన ఉండవలసింది దేవుడు. గాడ్ షుడ్ బి ఆన్ యువర్ సైడ్. నీ పక్షాన దేవుడు ఉండాలి. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, నీ ప్రతి గర్వాన్ని విడిచిపెట్టేసేయి, నీ ప్రతి హెచ్చింపు జీవితాన్ని విడిచిపెట్టేసేయి. నేను ఇది కలిగి ఉన్నాను, అది కలిగి ఉన్నాను అనేది విడిచిపెట్టేసి ఆయన సన్నిధిలో తగ్గించుకోవడానికి నేర్చుకో. ఆయన సన్నిధిలో వినయము కలిగి ఉండడానికి నేర్చుకో. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. లేదా నువ్వు ఒంటరిగానే మిగిలిపోబోతున్నావు. నీ జీవితంలో ఓటమే, నీ జీవితంలో అపజయాలే నువ్వు చూస్తున్నావు. అందుకొరకే యేసయ్య ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, నేను ఎలాంటి వాడనంట? సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీరేం చేయండి తెలుసా? కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంట?
దీన మనస్సు కలిగి నువ్వు ఎలా సాత్వికము కలిగి ఎలా జీవించాలో. ఫర్ ఐఎమ్ హంబుల్ కదా, నేను ఏమంటాడంటే ఫర్ ఐఎమ్ మీక్ అండ్ లోలీ ఇన్ హార్ట్. యేసయ్య ఎలాంటి వాడంట? దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను, నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి. యేసయ్య ఈ లోకములో ఆయన ఉన్నత స్థితిలో నుంచి వచ్చినా కానీ ఆయన ఎలా తగ్గించుకున్నాడో ఆయన చెప్తున్నాడు. అయ్యా, ఐ యామ్ హంబుల్, ఐ మీక్, నేను తగ్గించుకున్నవాడు, నేను సాత్వికుడను, వినయము కలిగిన మనస్సు గలవాడను, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. మీరు అనేక విషయాల్లో గర్విస్తున్నావు. నాకున్న నాలెడ్జ్ ఎవరికి లేదండి, నాలాగా బోధించేవారు ఎవరు లేరండి, నాలాగా పాట పాడేవారు ఎవరు లేరండి, నాలాగా వాయిద్యాలు వాయించేవారు ఎవరు లేరండి, నాలాగా సంపాదించేవారు ఎవరు లేరండి, నాలాగా లీడర్ ఎవరు లేరండి, అన్నిట్లో గర్విస్తున్నావు. యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను, ఐ మీక్. ఆయన శిష్యులు పాదాలని కడిగి అంటున్నాడు, ఇదిగో నేను ఎలాంటి సాత్వికుడునో మీరు నేర్చుకోండి, నాలాగు మీరు కూడా చెయ్యండి. అప్పుడు నా పరలోకపు తండ్రి మీతో ఉండబోతున్నాడు. అందుకొరకే యేసయ్య గురించి చక్కని సాక్ష్యాన్ని మనం చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, విల్ రీడ్ బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 6. 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, 6 నుంచి 8 వరకు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, అంటే ఇక్కడ యేసయ్య గురించి చెప్తున్నాడు. ఏమంటాడు? ఆయన దేవుని స్వరూపము గలవాడై దేవునితో సమానముగా ఉండుట. ఎలాంటిదంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని, విడిచిపెట్టని కూడా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునితో సమానంగా ఉండాలని ఎంచకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఏం చేశాడంటే హీ డోంట్ వాంట్ టు బి కదా ఈక్వల్ విత్ గాడ్. కానీ ఆయన ఏం చేశాడంట? మనుష్య రూపముగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. మళ్ళీ ఆ మాట చదవండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఎలాంటి స్వరూపాన్ని ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను ఎలా చేశాడంట? రిక్తునిగా చేసుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వే నేర్చుకోవాలంటే ఇదిగో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. నేను సాత్వికుడను, నేను వినయము కలిగిన మనస్సు గలవాడని, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి నా బిడ్డలారా. ఐఎమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, నేను అన్నిట్లో కలిగి ఉన్న వాడనని ఏ విషయంలో కూడా నువ్వు గర్వించొద్దు. అపవాదన సాతాను గర్వించింది. నేనుతో కూడా దేవునితో సమానము కాదా అనుకుంది. దేవుని కన్నా, ఆయన సింహాసనము కన్నా ఎత్తుగా హెచ్చించుకోవాలనుకుంది. ఏమైందంట కదా? తేజో నక్షత్రమా, నువ్వెలా కూలిపోతివి? దాని గర్వాన్ని బట్టి అపవాది కదా ఆ స్థితిలో నుంచి తోసివేయబడిపోయింది. గాడ్ విల్ ఆల్వేస్ రెసిస్ట్ ద ప్రైడ్ కదా. గర్విష్ఠులను దేవుడు ఎదుర్కొనేవాడు. హీ విల్ రెసిస్ట్ ద ప్రైడ్ పీపుల్, కానీ హీస్ గోయింగ్ టు గివ్ గ్రేస్ టు ద పీపుల్ హూ ఆర్ హంబుల్. దేవుని సన్నిధిలో ఎవరు తగ్గించుకుంటున్నారో వారికి దేవుడు కనికరాన్ని చూపించబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునితో కదా సమానముగా ఉంచకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు యేసయ్య మన ముందు గొప్ప మాదిరిగా ఉన్నాడు. He set a big example before us. ఈ రాత్రి నువ్వు కూడా అట్టి రీతిగా నువ్వు తగ్గించుకుంటే పరలోకపు తండ్రి ఏమంటాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ రాత్రి నీ గురించి దేవుడు ఆ సాక్ష్యం చెప్పగలడా? టుడే కెన్ గాడ్ గివ్ ద టెస్టిమనీ ఫర్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలడా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన యందు ఈమె యందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలడా? యేసయ్య గురించి పరలోకపు తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? నా కుమారుడు దేవునితో సమానముగా ఉంచకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు. సిలువ మరణము వరకు నాకు లోపడ్డాడు. అందుకొరకే ఈయన నా ప్రియ కుమారుడు. అందుకొరకే యేసయ్య ఒక చక్కని సాక్ష్యం చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. జాన్ చాప్టర్ 8 వర్స్ 29. 29వ వచనం. 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఏమంటున్నాడు? నన్ను పంపిన నా పరలోకపు తండ్రి నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కదా, ఎంత చక్కని సాక్ష్యం. అక్కడ ఏమంటున్నాడంటే, హీ దట్ సెంట్ మీ, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ద ఫాదర్ హూ సెంట్ మీ ఈజ్ విత్ మీ. నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ద ఫాదర్ వాజ్ ఆల్వేస్ విత్ హిస్ సన్ జీసస్. పరలోకపు తండ్రి ఎప్పుడు యేసయ్యతోటే ఉన్నాడు. ఈ రాత్రి ఆ పరలోకపు తండ్రి ఎప్పుడు నీతోనే ఉండాలని ఇష్టపడుతున్నాడు. హీ వాంట్ టు బి ఆల్వేస్ విత్ యూ. ఒకవేళ నువ్వు కూడా యేసయ్యలాగా సాత్వికము కలిగి, వినయము కలిగిన మనస్సును కలిగి ఉన్నట్టయితే, ద హెవెన్లీ ఫాదర్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ. నీకు తోడై ఉండబోతున్నాడు. సాత్వికుడైన మోషేకి తోడై ఉండునట్లుగా నీకు తోడై ఉండబోతున్నాడు. సాత్వికుడగు యేసయ్యకి తోడై ఉండునట్లుగా నీ పక్షాన ఉండబోతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు నీకు తోడై ఉండగా నీకు విరోధి ఎవరు నిలబడతారు? ఆ గొప్ప దేవుడు నీతోటి ఉన్నప్పుడు నీ ఇంటి నిండా ఆయన దూతలే, నీ ఇంటి నిండా ఆయన మహిమ. నీ ఇంటిలో, నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని మహిమ కార్యాలనే నువ్వు చూస్తావు. నువ్వు ఊరకుండి నిలబడి చూస్తావు. ఆయనే నీ పక్షాన అన్ని కార్యాలు చేసేయబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్ ఏంటి, నీ బిడ్డల జీవితం ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, నీ బలహీనతలేంటి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిజాల్వ్డ్. అన్ని చక్కపరచబడబోతున్నాయి. ఇఫ్ గాడ్ కమ్స్ విత్ యూ, దేవుడు నీతో కూడా వస్తే, ప్రియ సహోదరుడా సహోదరి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ గొప్ప దేవుడు ఈ రాత్రి నీకు కూడా తోడై ఉండి నిన్నెన్నడూ ఒంటరిగా విడిచిపెట్టకుండగా, ప్రియ సహోదరుడా, నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా వినయము కలిగిన మనసు కలిగి ఉంటే, దావీదు అంటాడు, ఒక మాట చదువుకుని ముగించేసుకుందాము. కీర్తనలు 51వ కీర్తన. We read Psalms chapter 51. విరిగి నలిగిన హృదయము నాకిష్టమైన బలియాగము అని దావీదు ఇక్కడ చదువుకుందాం. 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు.
కదా. ఫర్ గాడ్ డిజైర్స్ నాట్ సాక్రిఫైస్, ఎల్స్ ఐ వుడ్ హ్యావ్ గివెన్. ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ బ్రోకన్ స్పిరిట్. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగమంట. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో వినయము కలిగి, అయ్యా నీ సన్నిధిలో సాత్వికమయ్యి తగ్గించుకుని నేను నిలబడతానని ఈ రాత్రి ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నారో ఆయన నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ సర్వోన్నత స్థలములో నివసించు దేవుడైన నేను ఏం చేస్తాను, ఆయనను మీ మధ్యలోకి వచ్చి నేనేం చేస్తాను, నివాసము చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అండ్ డ్వెల్ విత్ యూ కదా. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, యేసయ్యతో ఎప్పుడు తండ్రి నివసించేవాడంట కదా. యేసయ్య ఏ పని చేసినా కానీ ఆయన తండ్రిని చూస్తూ ఆయన చేసేవాడంట. ఒక మాట చివరిగా చదువుకుని ముగించేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. విల్ రీడ్ జాన్ చాప్టర్ 5 వర్సెస్ 19 to 21. 19 నుంచి 21 చదువుకుందాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట. చూడండి, తండ్రి ఎప్పుడు యేసయ్యతోటి ఉండేవాడు కాబట్టి యేసయ్య అంటాడు, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతటి తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగునే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటెల్లను ఆయనకి అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగుపరచును. యేసయ్య ఒక మాట అంటున్నాడు, నా తండ్రి ఏ కార్యాల్ని చేస్తున్నాడో కుమారుడు కూడా అదే కార్యాల్ని చేస్తున్నాడు. యేసయ్య లాజరుని అలాగూ లేపేలేదు. యేసయ్య ముందు ఏం చూశాడు తెలుసా? తండ్రి చనిపోయిన వారిని లేపడం చూశాడు. ఆయన ఏది చేశాడో కుమారుడు కూడా అదే చేస్తూ వచ్చాడు. తండ్రి గుడ్డివాడికి కళ్ళు ఇవ్వడం చూస్తున్నాడు, కుమారుడు కూడా అదే పనులు చేస్తున్నాడు. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, తండ్రి తన కుమారుడిని ప్రేమించి తన కార్యాల్ని అగుపరుస్తూ ఉన్నాడంట. అక్కడ ఏమంటాడంటే, ఫార్ ద ఫాదర్ లవెత్ ద సన్ అండ్ షోయత్ హిమ్ ఆల్ థింగ్స్ దట్ హిమ్సెల్ఫ్ డూయత్ కదా. తండ్రి తన కుమారుడిని ప్రేమించి తను చేయు కార్యాలను అగుపరుస్తున్నాడు. ఈ రాత్రి తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనంటే, ఆయన సన్నిధిలో సాత్వికము కలిగి, ఆయన సన్నిధిలో వినయము కలిగిన మనస్సు కలవారికి ఆయన ఏం చేస్తున్నాడంటే వారితో ఉండడమే కాకుండా ఆయన చేసే కార్యాల్ని చూపిస్తున్నాడు. ఇదిగో నా కుమారుడా, చనిపోయిన వారిని నేను లేపాను అని చూపించినప్పుడు యేసయ్య వెళ్ళి, ఇప్పుడు వెళ్ళు లాజరు దగ్గరికి వెళ్ళు, నేను చెప్పే వరకు నువ్వు వెళ్ళొద్దు అంటే 4 రోజులు లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, లాజరు చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత తండ్రి అన్నాడు, ఇప్పుడు వెళ్ళు నా కుమారుడా కదా. నేను చనిపోయిన వారిని ఎలా లేపానో, ఎలా పిలిచానో నువ్వు కూడా పిలువు కదా, నీకు అధికారం నేను ఇస్తున్నాను అన్నప్పుడు యేసయ్య లాజరు లే, బయటికి రా అని ఎప్పుడైతే పలికాడో వెంటనే లాజరు లేచి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కుమారుడు తన సొంతంగా ఏ కార్యములు చేయలేదు. నా తండ్రి నన్ను ప్రేమిస్తూ నాకు ఏది చూపిస్తున్నాడో అదే కార్యాల్ని నేను కూడా చేస్తూ వచ్చాను. ప్రియ సహోదరుడా, ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో తండ్రి అయిన దేవుడు నీతో ఉండాలి. తండ్రి అయిన దేవుడు చేసే కార్యాల్ని నువ్వు చూడాలి. తండ్రి యొక్క దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను ఉజ్జీవింప చేసి
నిన్ను కూడా యేసయ్యలాగా ఆయన స్వరూపంలోకి నిన్ను మార్చాలని ఈ రాత్రి వేళ సమయంలో ఇష్టపడుతున్నాడు. దిస్ ఇస్ సో డీప్. ఇదెంతో లోతైన మర్మము ప్రియ సహోదరుడా సహోదరి. క్రైస్తవత్వం అంటే ఏదో జీవించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నీవు కూడా సాత్వికము కలిగి, ద మోర్ యు హంబుల్ బిఫోర్ హిమ్, నువ్వెంతగా తగ్గించుకుంటున్నావో, ఎంతగా దేవుని సన్నిధిలో కదా నిన్ను నువ్వు ఖాళీ పాత్రగా నిలబడుతున్నావో కదా దేవుడంట నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరి, ఈ రాత్రి దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. మోషేతో ఉన్న దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు. యెహోషువతో ఉన్న దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు. నీ జీవిత కాలమంతా ఏ మనుషుడు నీ ఎదుట నిలువ చాలడు. నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ యూ. నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షాన ఉన్నాడు కనుక నువ్వు ఊరకుండి యెహోవా చేసే కార్యాల్ని నువ్వు చూడబోతున్నావు. ఈ రాత్రి దేవా, వినయము కలిగిన మనసు కలిగి నేను ఉంటాను అయ్యా. సాత్వికమైన మనసు కలిగి నేను ఉంటానయ్యా. లార్డ్, ఐ విల్ హంబుల్ బిఫోర్ యు అని ఈ రాత్రి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు నీతో ఉండబోతున్నాడు. ఓ, ఇట్స్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎంతో మధురమైన అనుభవంగా నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నావు. అనోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. ఈ రాత్రి నువ్వు కూడా దేవునితో నడిచి ఈ అనుభవాల్లోకి రావాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, దరిదరినే ఉండడానికి కాదు, నువ్వు ఈ లోతులోకి రా. దేవునితో ఉజ్జీవింప చేయబడు, దేవునితో బలము పొందుకో, దేవునితో నడవడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ఒంటరిగా పోరాడుతున్నావు, ఒంటరిగా కృంగిపోతున్నావు, ఒంటరిగా నీ జీవితంలో ఓటమిని చూస్తున్నావు. ఈ రాత్రి యు ఆర్ నాట్ డెస్టిన్డ్ టు బి డిఫీటెడ్. నువ్వు ఓడిపోవడానికి దేవుడు నిన్ను సిద్ధపాటు చేయలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి సర్వోన్నత స్థలాల్లో, పరిశుద్ధ స్థలాల్లో, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు వినయము కలిగి తగ్గించుకున్న వారితో కూడా నేను నివాసము చేస్తాను. వారిని ఉజ్జీవింప చేస్తాను, వారి పక్షాన యుద్ధము చేస్తాను, వారికి నేను చేయబో కార్యములను కనుపరుస్తాను. మోషేకి తోడైయుండునట్లుగా వారితో నేను ఉండబోతున్నాను. వారు బ్రతుకు దినములంతా ఏ మనుష్యుడు వారి ముందు నిలవలేక నేను వారికి విజయాన్ని ఇస్తానని రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, కృంగిపోవద్దు. ప్రియ సహోదరుడి సహోదరి, ఓటమి అనేది నీది కాదు. నిశ్చయముగా నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ గొప్ప దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు. యేసయ్యలాగా సాత్వికము కలిగి ఉందాం. నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అంటున్నాడు యేసయ్య. నేను ఎలా తగ్గించుకున్నాను, ఎలా నేను అన్ని విషయాల్లో నన్ను నేను రెక్తునిగా చేసుకున్నాను, ఎలా దాసుని స్వరూపాన్ని నేను ధరించుకున్నాను. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే నేను వచ్చాను. లుక్ అంటూ జీసస్. యేసు వైపు చూడు. ప్రభువా, నీలాంటి సాత్వికం నేను నేర్చుకుంటానయ్యా, నీలాంటి తగ్గింపు నాకు కావాలయ్యా. నాలో ఉన్న గర్వాన్ని తీసివే, నాలో ఉన్న హెచ్చింపు మనస్సుని తీసివే నాయనా. నేను కేవలము ధూళి లాంటి వాడనయ్యా, నేను నీటి బుడగ లాంటి వాడనయ్యా. ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి ఈ
నీటి బుడగ లాంటి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా. నాలో ఊపిరి తీసేస్తే నేనేమైపోతానయ్యా? నా శ్వాస నిశ్వాసములు నీ చేతిలో ఉన్నాయి కదయ్యా. నేను ఉట్టి మట్టి ఘటమునయ్యా, అంతే. నాలో ఏమీ లేదయ్యా. నీ జీవం ఉన్నది కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. నాలో ఊపిరి నువ్వు తీసేస్తే మట్టిలో కలిసిపోయే వ్యక్తినయ్యా నేను. నాలో ఏది కూడా అతిశయించడానికి లేదయ్యా. నథింగ్ ఈస్ దేర్ ఇన్ మీ దట్ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ లార్డ్. నిన్ను బట్టి నేను అతిశయపడతానయ్యా ఈరోజు. నా ప్రభువా, వినయము కలిగిన మనస్సు నాకు ఇవ్వు నాయనా. విరిగి నలిగిన కలిగిన మనస్సు నాకు ఇవ్వు నా తండ్రి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. నువ్వు ఊరుకుండి చూసినప్పుడు దేవుని యొక్క గొప్ప విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒకవేళ నువ్వు గర్వముతో నడిచినట్టయితే గాడ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ద ప్రైడ్ కదా. గర్విష్ఠులను దేవుడు ఎదుర్కోబోతున్నాడు. బట్ హి ఈస్ గోయింగ్ టు గివ్ గ్రేస్ టు ద హంబుల్. వినయము కలిగిన వారి ఎడల ఆయన కనికరాన్ని చూపించే దేవుడు. ఈ రాత్రి నా ప్రభువా, నాకు వినయం కలిగిన మనసు నాకు ఇవ్వు ప్రభువా. యేసయ్యతో నువ్వు ఉన్నట్టుగా, మోషేతో నువ్వు ఉన్నట్టుగా, యెహోషువతో నువ్వు ఉన్నట్టుగా నాతో ఉండు నాయనా. ఫాదర్, బీ విత్ మీ. నువ్వు లేని జీవితము వ్యర్థమయ్యా. నువ్వు నాతో లేనట్టయితే నా జీవితం శూన్యమయ్యా. నా జీవితంలో అపచేయాలి, నా జీవితంలో ఓటమి. కానీ నా తండ్రి, నాతో నువ్వు రాయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా. ఓ మై గాడ్, రీహా బాబా షందల. నా పరలోకపు తండ్రి, నన్ను కూడా వచ్చి ఉజ్జీవింప చేయండి. రాత్రి నన్ను బలపరచని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడుగుదాం. ఈ రాత్రి ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డతో కూడా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తన్ను తాను కనపరుచుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు యూ. తన్ను తాను నీకు కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చేయు కార్యములు నువ్వు కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. మోషేకు తోడున్న దేవుడు నీకు తోడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవా, నీ మాటలు వింటున్నానయ్యా. నీ చిత్తంలో నేను నడుస్తానయ్యా. నీ కృపను నాకు ఇవ్వు నాయనా. దేవా, ఈరోజు నేను తగ్గించుకుంటాను. అలాంటి మెత్తని హృదయం నాకు దయచేయని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడగండి. దేవుడు మీ పక్షాన కార్యాలు చేయబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, ఈ రాత్రి మాతో ఉండాలని ఇష్టపడుతున్నావయ్యా. మమ్మల్ని ఉజ్జీవింప చేయాలని ఇష్టపడుతున్నావయ్యా. ఏ పాటి వారమయ్యా మేము, ఏ పాటి వారమయ్యా మేము. ధూళి లాంటి మమ్ములను నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నావు. సర్వోన్నతమైన స్థలములలో, ఉన్నతమైన మహిమలో నివసించే దేవుడవయ్యా నువ్వు. పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడవయ్యా. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే నా తండ్రి, ఈ రాత్రి మాతో ఉంటానంటున్నావు. దేవా, మేమే పాటి వారిని ఈ రాత్రి నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నామయ్యా. ఉట్టి పాత్రలమయ్యా. మాలో ఏది లేదయ్యా. అతిశయపడ్డానికి మాలో ఏది కూడా లేదయ్యా. మేమేమై ఉన్నామో నీ కృపను బట్టే యేసయ్యా. ఈ రాత్రి మాతో రండి యేసయ్యా. నా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మాతో నువ్వు రండి అయ్యా. మోషేకి తోడై ఉండునట్లుగా మాతో కూడా ఉండు నాయనా. మాతో కూడా నువ్వు నడువు నాయనా. మా పక్షాన యుద్ధము చెయ్యండి నాయనా. ఈ రాత్రి ఆన్లైన్లో జాయిన్ అయిన నీ ప్రియ బిడ్డలు, ఈ రోజు నుంచి వారు ఒంటరి వారు కాదయ్యా.
యేసయ్య అంటున్నాడు, నన్ను ఎన్నడూ నా తండ్రి ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టొద్దు నా తండ్రి. ఈ రోజు నుంచి నువ్వు వాడికి తోడుగా ఉండు. వారితో నువ్వు నడువయ్యా. వారి పక్షాన నువ్వు విజయం ఇవ్వు నాయనా. వారి పక్షాన నువ్వు వ్యాజ్యమాడి నీ గొప్ప కార్యాలను జరిపించు నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ రాత్రి నీ వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు మాకు బోధించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి నువ్వు ఫలింపచేసి, అయ్యా ఇదిగో అనేక మంది పక్షాన ఈ రోజు నుంచి నువ్వు ఉండి, నీవే వేల దూతలు నీ సన్నిధిని బిడ్డలకి తోడుగా ఉండి గొప్ప విజయం ఇచ్చి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి కూడా ఎంతో ఓర్పుతో దేవుని వాక్యాన్ని మీరు విన్నందుకు దేవుని మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నిశ్చయముగా దేవుని కలిగి ఆయనని తోడుగా ఉంచుకొని ముందుకు వెళ్ళిపోదాం. తప్పక దేవుడు మన పక్షాన కార్యాలు చేయబోతున్నాడు. టుడే ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్ బై దిస్ వర్డ్, ఈ వాక్యం చేతను ఆశీర్వదించబడినట్టయితే తప్పక కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. గూగుల్ మీట్లో యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, ఈ వాక్యము మా యూట్యూబ్ లైవ్లో ఉంటుంది, గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియాలో. ఆ వాక్యాన్ని మీరు మరలా చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ మెనీ విల్ బీ బ్లెస్డ్. అనేక మంది దీవించబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో యూట్యూబ్ లైవ్లో లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. లింక్ని కూడా మేము కమెంట్ బాక్స్లో ఇస్తాం. గూగుల్ మీట్ లింక్ని యూ కెన్ జాయిన్ అస్. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నైనా. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏ పాటి వారమయ్యా మమ్మల్ని ఇంతగా ప్రేమించి దేవా నీ కృప వెంబడి కృప మేడలా చూపిస్తూ మమ్మల్ని బలపరిచినందుకు దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను నా ప్రభా. నీకు స్తోత్రం నైనా. యూట్యూబ్ లైవ్లో కూడా జాయిన్ అయిన ప్రతి బిడ్డల్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవా నీకు స్తోత్రం నైనా. నువ్వు నీ బిడ్డల పక్షాన గొప్ప కార్యాలని జరిపించు. నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నామదగిన వాడా, నీకు స్తోత్రం నైనా. ఈ రాత్రి కూడా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నువ్వు
నిన్ను కలిగి ఉండి మా జీవితంలో ఉజ్జీవింపబడాలని చేతులు పైకెత్తి